వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను. మంచి రెసిడెన్షియల్ జోన్ లో ఉంది. చూడండి, మీకు డ్రోన్ వ్యూ చూపిస్తున్నా. చుట్టుపక్కల లొకాలిటీ వెరీ డెవలప్డ్ లొకాలిటీలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఓనర్ దగ్గరుండి కట్టించుకోవడం జరిగింది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో అండ్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఓనర్ దగ్గరుండి కట్టించుకోవడం జరిగిన ప్రాపర్టీ ఇప్పుడు సేల్ కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం, ఓనర్ ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, వెరీ డెవలప్డ్ లొకాలిటీ ఉంది ఇది. ఈ లొకాలిటీలో మనకి ఓనర్ కన్స్ట్రక్షన్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది ఎక్కడ ఏంటి అనే పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్. ఇది డ్రోన్ వ్యూ చూడండి. చుట్టుపక్కల అన్ని హౌసెస్, కమర్షియల్ షాప్స్, హాస్పిటల్స్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి. ఈ లొకాలిటీలో మనకి 131 స్క్వేర్ యార్డ్స్ కల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది ఎక్కడ ఏంటనేది మీకు వీడియో చివరిలో చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తున్నాం చూడండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ 131 స్క్వేర్ యార్డ్స్ గల G+1 నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇండియన్ టేక్వుడ్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూడండి, మెయిన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ప్రజెంట్ ఉన్న టైంలో మనము. చాలా నీట్ గా, చాలా బాగుంటుంది. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఇండియన్ టేక్వుడ్ డోర్. ఇది పక్కన గల్లీ కూడా ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ. ఇది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా మనకి 1/2 కిలోమీటర్ 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. 131 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ ఉన్న టైంలో. లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీకు పూర్తిగా వివరిస్తాను చూడండి. ఇది ఇండియన్ టేక్వుడ్ డోర్. ఇది మెయిన్ వచ్చేసాను చూడండి. ఫాల్ సీలింగ్ లైట్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది. బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్ కి వచ్చింది. ఓనర్ దగ్గరుండి కట్టించుకోవడం జరిగింది. ఇది చూడండి, కింద మంచి కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మంచి కాస్ట్లీ టైల్స్ ఇవి. కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ లైట్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంది చూడండి. పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇంటికి సంబంధించి. ఈ యూపీవీసీ విండోస్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. పైన ఫాల్ సీలింగ్ మంచి లైటింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పర్ఫెక్ట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇదే హౌస్. ఇది 131 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్. పైన విశాలమైన 2 BHK ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి మనకి 2 కార్ల పార్కింగ్ అండ్ 1 BHK బోరు, సంపు అన్నీ ఇవ్వడం జరిగింది. కింద కూడా ఎలా ఉంది ఏంటి అని మీకు చూపిస్తాను. పైన అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం మనకి 2 BHK కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూడండి, పర్ఫెక్ట్ విండోస్ అండ్ మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ హౌస్కి సంబంధించి. ఇది కామన్ వాష్రూమ్. ఇవి 2 బెడ్రూమ్స్. ఇది పూజా రూమ్. ఇది పూజా రూమ్. కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇది పూజా రూము. ఇది కిచెన్ పక్కన. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో వచ్చేసి మనకి కాశ్మీరీ కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా కాస్ట్లీ ఇవి. 2 బెడ్రూమ్లో కూడా మనకి కాశ్మీరీ కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మిగతా రూమ్లో మాత్రం మాకు కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మంచి కాస్ట్లీ టైల్స్ ఇవి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకి సెల్ఫ్స్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా మనకి తక్కువ ఖర్చులో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది యూపీవీసీ విండోస్. ఇది గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్కు అటాచ్డ్ వాష్రూమ్. ఇది చూడండి, పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది. ఇది 131 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఓనర్ దగ్గరుండి కట్టించుకోవడం జరిగింది. మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మీకు ప్రతిదీ వివరిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది ఇందులో కూడా మనకి కాశ్మీరీ కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి. పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా సెల్ఫ్స్, లో రూఫ్, ఫాల్ సీలింగ్ లైట్స్, ఫాల్ సీలింగ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఇది పూజా రూమ్. ఇది పూజ మీకు ఇంతకుముందు చూపించాను కదా ముందు స్టార్టింగ్లో. ఇది పూజ. ఇది కిచెన్, సింక్ ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి. మనకి సింక్ ఇది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 కూడా ఇండియన్ టేకు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇండియన్ టేక్వుడ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వాష్ ఏరియా. ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ గ్రిల్ అయితే వేయడం జరిగింది చూడండి. బ్యాక్ సైడ్ స్టెప్స్, బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది వాష్ ఏరియా. ఇది
చూడండి ఇది కిచెన్లో కూడా మనకి విండో ఉంది చూడండి. యూపీవీసీ విండో ఉంది, వెంటిలేషన్ ఉంటుంది, పర్ఫెక్ట్ వెంటిలేషన్. ఇది 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది పైన వచ్చేసి విశాలంగా ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ అయితే. ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ యూపీవీసీ విండోస్, కాస్ట్లీ కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. పైన మంచి మెటీరియల్ స్టాండర్డ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకా 2 ఫ్లోర్లు వేసినా కూడా చెక్కు చెదరదు, అంత బ్రాండ్గా యూజ్ చేయడం జరిగింది. ఓనర్ దగ్గరుండి కట్టించడం జరిగింది. మీకు కింద కూడా ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. దీనికంటే ముందు ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము. ఇది వచ్చేసి వరంగల్ హైవే ఫ్రెండ్స్. ఇది వరంగల్ హైవే. ఈ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయి ఉంది. ఇది వరంగల్ హైవే నారపల్లి ఫ్రెండ్స్. ఇది ఉప్పల్కి దగ్గరలో నారపల్లిలో ఉంటుంది. ఇది నారపల్లి నుంచి ఎగ్జాక్ట్గా హైవే రోడ్ నుంచి మనకి 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది. ఇది గణేష్ నగర్ ఆర్చ్. ఇది ఎంట్రన్స్ చూడండి. ఇది మెయిన్ రోడ్ వరంగల్ హైవే. ఈ వరంగల్ హైవే నుంచి గణేష్ నగర్ ఆర్చ్ ఉంది. ఆర్చ్ నుంచి మనం లోపలికి వస్తే 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయి ఉంది. ఇక్కడ అన్నీ కూడా చుట్టుపక్కల కూడా అన్ని 200 స్క్వేర్ యార్డ్స్లో హౌసెస్ ఉన్నాయి. 200, 250 అండ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి. ఇది మాత్రం 131 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి. ఇక చిన్నవి కూడా ఉన్నాయి మనకి 130, 150 అట్లా కూడా ఉన్నాయి. ఇది మాత్రం 131 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇట్లా చూపించేది ఇదే ఫ్రెండ్స్. ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ ఉంది. చుట్టూ హౌసెసే ఉన్నాయి, చుట్టుపక్కల కూడా అన్ని హౌసెసే ఉన్నాయి. ఈ లొకాలిటీలో మనకి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఓనర్ దగ్గరుండి మంచి మెటీరియల్స్తో చాలా అట్రాక్టివ్గా కట్టించడం జరిగింది. మీకు ఎలా ఉంది ఏంటనే పైన చూపించాను కదా. ఈ పక్కన కూడా మనకి డూప్లెక్స్ హౌస్ ఉంది. ఎదురుగా కూడా ఒకటి డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉన్నాయి. ఈ లొకాలిటీ మంచి లొకాలిటీలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది చూడండి. ఇదే అవుట్లుక్ ఇలా ఉంటుంది, మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్డు. ఇది 131 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఈ ప్రాపర్టీ లొకేషన్ నారపల్లి హైవే నుంచి ఎగ్జాక్ట్గా 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళే రోడ్లో రైట్ సైడ్లో ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయి ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాం చూడండి. ఇది ఇక్కడ ఈజీగా 2 కార్లు అయితే పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బోరు, సంపు అన్నీ ఉన్నాయి మనకి. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఈ 2 కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది చూడండి. మనకు ట్యాబ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బోరు, సంపు అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇవి పార్కింగ్ టైల్స్. 2 కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ 2 వీలర్ బైక్ పార్కింగ్ కూడా ఇక్కడ ఉంది మనకి. పర్ఫెక్ట్ 100% వాస్తుతో ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. కింద కూడా మనకి విశాలంగా 1 BHK అయితే ఇవ్వడం జరిగింది. మీకు చూపిస్తాను. ఫాల్ సీలింగ్ లైట్స్, మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. కింద వచ్చేసి చూడండి, మంచి టైల్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది పర్ఫెక్ట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది వాష్రూమ్. ఇది చూడండి వాష్రూమ్. ఇది చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పూర్తిగా కంప్లీట్ చేసి ఇస్తారు. మొత్తం రెడీ టు మూవ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఇది పూజ అండ్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి నార్త్ ఫేస్ అండ్ ఈస్ట్ ఫేస్ 2 వైపులా కూడా మనకి డోర్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇండియన్ టేక్వుడ్ డోర్స్ యూజ్ చేయడం జరిగింది. కింద ఇవన్నీ కూడా విండోస్ కూడా అదే ఇచ్చారు కింద మనకు వచ్చేసి. ఇదంతా చూసాం కదా. ఇది 2 కార్ల పార్కింగ్. పైకి వెళ్ళడానికి మనం ఇంతకుముందు చూపించాను మీకు, పైన ఎలా ఉంది ఏంటి అనేది చూపించాను. దీనికి పక్కన చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తాను. అవుట్లుక్ అయితే ఇలా ఉంది చూడండి. మనం చూసాం కదా, దీని పక్కన డూప్లెక్స్ హౌస్ ఉంది. ఇది 131 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చి మనకు 1,15,00,000 చెప్తున్నారు. 1,15 lakhs, 1,15,00,000 మాత్రమే నెగిషియబుల్ ప్రైస్. ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చూడండి చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది చూపిస్తాను. దీని పక్కన మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది. దీనికి దగ్గరలో వితౌట్ పొల్యూషన్తో చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం, విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎండాకాలం కూడా ఇక్కడ చలేసే అంత
వాతావరణం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ చెప్పాను కదా, నారపల్లిలో ఉంది. ఉప్పల్ నుంచి జస్ట్ 6 to 7 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంది. నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్, 131 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. దీని ప్రైస్ వచ్చి 1,15,00,000, స్లైట్లీ నెగిషియబుల్. చూడండి చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ. దీనికి దగ్గరలోనే మనకి 2-3 ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి మనకి. ఇది నారపల్లిలో ఉంది. చూడండి ఇది హైవే అవుపిస్తుంది చూడండి. దీని పక్కనే దీనికి వెనక వైపే నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల మల్లారెడ్డి కాలేజ్, ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్. వెరీ డెవలప్డ్ లొకాలిటీ. ఈ లొకాలిటీలోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. 131 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్. చూడండి వెరీ డెవలప్డ్ లొకాలిటీ ఎలా ఉన్నాయి చూడండి. చుట్టుపక్కల కూడా అన్ని కమర్షియల్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ లొకేషన్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి 1,15,00,000, స్లైట్లీ నెగిషియబుల్. అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.